సజ్జనార్ నోటీసులపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తాను ఎవరి వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదన్నారు. ప్రభుత్వ అణచివేతపై పోరాటం ఆగదన్నారు. నోటీసులకు భయపడేది లేదన్నారు. రాత్రి 12 గంటలకు సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చారని, 2 రోజుల్లో ఆధారాలతో సమాధానం ఇవ్వకపోతే క్రిమినల్, సివిల్ చర్యలకు సిద్ధం కావాలని వార్నింగ్ ఇచ్చారు. సజ్జనార్ పై నమోదైన కేసుల మీద సిట్ వేయాలని డిమాండ్ చేసినట్లుగా నోటీసులో ఉందని, అది వాస్తవ విరుద్ధమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే రాత్రి 12 గంటల లోపలనే 12 గంటలకే నాకు ఇంకొక నోటీస్ ఇచ్చింది. సజ్జనార్ గారు వారే స్వయాన సైన్ చేసి నాకు నోటీస్ ఇచ్చింది. నేను నోటీసులకు భయపడను. నేను ముందరనే చెప్తున్నాను, నేను నోటీసులకు భయపడి పారిపోయేవాడిని కాదు. నా దగ్గర ఉండే సమాచారాన్ని బరాబర్ మీకు ఇస్తా. నా దగ్గర ఉండే సమాచారాన్ని, నేను సేకరించిన సమాచారాన్ని ప్రజల ముందర పెట్టే హక్కు నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఈ రాజ్యాంగ హక్కును నేను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఈ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నిందితులు కాదు, బీఆర్ఎస్ పార్టీ బాధితుల పార్టీ. మీ దగ్గర కౌంటర్ సమాచారం ఉంటే చెప్పండి. మీరు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తారు? ఎంతమందిని భయపెట్టిస్తారు? మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. మాకు హక్కు ఉంది. ప్రతిపక్షంగా మా దగ్గర ఉండే సమాచారాన్ని ప్రజల ముందర పెట్టడం మా హక్కు. మాకు నోటీసులు ఇవ్వడాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఈ నోటీసులు మా పోరాటాన్ని ఆపలేవు. మేము ఎవ్వరిని కూడా, సజ్జనార్ గారితో సహా ఎవరిని కూడా మేము వ్యక్తిగతంగా దూషించాం.